వాల్మీకి చెప్పాడు రామాయణం ఎక్కడి వరకు ఉంటుంది అంటే స్త్రీ పురుషులు జీవించినంత వరకు ఉంటుంది అన్నాడు. Valmiki said that the Ramayana will exist as long as men and women exist. అరణ్యములు నదులు జీవించేంత వరకు ఉంటుంది అన్నాడు. He said that it will stay as long as the rivers and forests exist. అరణ్యములకు నదులకు దీనికి సంబంధం ఏమిటి అని కొంతమంది ప్రశ్నిస్తారు. What is the relation between rivers and forests with the Ramayana? అరణ్యం అనగా పురుషులు, Forests represent men. నదులు అనగా స్త్రీలు. Rivers represent స్త్రీ women. నదులు జీవించినంత వరకు కూడాను రామాయణం యొక్క కీర్తి స్థాపించి ఉంటుంది. As long as men and women exist, the fame of Ramayana will remain established. కనుక నదుల వంటి వారు స్త్రీలు. So women are like rivers, తన దాహమును సర్వులకు అందించి quenching the thirst of all. అన్ని విధాల కూడా పరోపకారం చేస్తూ వస్తుంటారు. They keep serving in many ways. కనుక స్త్రీ పురుషుల యొక్క జీవితంలో ఉండినంత వరకును రామాయణం ఏమాత్రం కూడాను మారదు. As long as men and women are there in the world, the Ramayana will not change.